ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. శ్రమల కాలం ముగింపు దశలో అంత్యక్రీస్తు ప్రపంచ రాజులందరినీ ఏకం చేసి హర్మగద్దనుకు వారిని గుమికూర్చి యేసు ప్రభుపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. మరియు ఆ గుర్రం మీద కూర్చుని వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేటికై ఆ క్రూర ముఖమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితేనని ప్రకటన గ్రంథం 19:19 రాయబడిన మాటలు ఇక్కడ నెరవేర్చబడతాయి. అయితే అప్పటి వరకు ఓటమి ఊసే ఎరగిన అంత్యక్రీస్తుకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అంత్యక్రీస్తును సజీవంగా పట్టుకుని వారిని అగ్నిగుండంలో వేస్తాడు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను చేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తియు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడరని ప్రకటన గ్రంథం 19:20 మనం చూస్తాం. ఇకపోతే ఈ ప్రపంచపు ఆఖరి రాజు క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తే. విమోచన లేని ఈ లోక ప్రజలు అంత్యక్రీస్తును ఎదిరించగా అభిమానించి ఆరాధిస్తారు. తన తాను హెచ్చించుకున్న అంత్యక్రీస్తు చివరకు యేసు ప్రభు చేతిలో చావు దెబ్బ తిని అగ్నిగుండంలో పడవేయబడతాడు. శ్రమల కాలం ముగింపులో ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా సింహాసనాన్ని అధిస్తాడు. ఆయన చెంత చేరిన వారందరూ కూడా ఆయనతో సంతోషిస్తారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 15:3-4 వాక్యాలు మనం చూస్తే, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు అని ప్రకటన 15:3-4 రాయబడిన మాటలు నెరవేర్చబడతాయి. అంతిమ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి ఖచ్చితంగా యేసు ప్రభు చేతిలో హతం చేయబడతాడు. వాడి కోసము, వాడి దూతల కోసము చేయబడిన నిత్య నరకములు అనగా అగ్నిగుండములో వేయబడతాడని, ఇక్కడ హర్మగద్దను యుద్ధముతో అపవాది పూర్తిగా బంధించబడతాడనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రాజు చెంతనో, క్రీస్తుతోనా లేక అంత్యక్రీస్తు యొక్క అధికారంలో ఉన్నా ఒకసారి ఆలోచించు. యేసు ప్రభుతో ఉంటే ఆయన జీవించే దేవుడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు జీవిస్తాము. ఒకవేళ యేసు ప్రభుతో నువ్వు జీవించకుండా లోక మర్యాదను అనుసరిస్తూ, లోక ఆచారాలను అనుసరిస్తూ అంత్యక్రీస్తు అధికారం కింద కనుక నీవు ఉంటే చాలా ఇబ్బంది పడతావు. వాడితో పాటు నీవు కూడా అగ్నిగుండంలో వేయబడతావు. అది యుగయుగములు కాలేది. ఇంకా అక్కడ నుండి రక్షణ పొందడం, అక్కడి నుంచి బయటకు రావడం అనేది ఉండదు. యుగయుగాలు అగ్నిగంధంలో వేదన పడుతూ ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు అగ్నిగుండంలోకి వెళ్ళకూడదని ఈ శ్రమల గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ అంత్యక్రీస్తు అధికారంలో కనుక నీవు ఉంటే ఇప్పుడే బయటికి రా. ప్రభు అయిన యేసు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించు. నీ హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకుని యేసు కొరకు బ్రతుకు. అప్పుడు నీవు ఖచ్చితంగా ఈ నరకాగ్నిగుండంలో నుంచి తప్పించబడతావు. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆ మంచి నిర్ణయం యేసయ్య రాజ్యంలో నీవు ఉండటమే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని చెప్పి నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నీవు అపవాది రాజ్యము నుండి విడిపించబడి యేసు ప్రభు రాజ్యంలో చేర్చబడి ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.